జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం గురువు శిష్యుల యథార్థ సంబంధం గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. పోయినసారి పోయిన ఎపిసోడ్లో నేను మీ దగ్గర శ్రీకృష్ణ పరమాత్ముడు 4 రకాల భక్తి గురించి చెప్పాడు. దాని గురించి తెలుసుకున్నాం. అపార భక్తి, అత్యాస భక్తి, జ్ఞానభక్తి, తర్వాత స్వార్థపూరిత భక్తి. ఈ ప్రపంచంలో కనిపించే భక్తి, కనిపించని భక్తి అని 2 రకాల భక్తి మార్గాలున్నాయి. ఎక్కడ చూసినా నా దగ్గర ఏమంటారంటే, ఈ రోజుల్లో ఎందుకు భక్తి ఇంతగా పెరిగిపోయింది, ఇన్ని రకాల ప్రజలు, ఇంత భక్తి, ఈ లోకంలో దేశ నాయకులు సంఖ్య కంటే ఈ ధర్మగురువుల సంఖ్యే ఎక్కువ. మీరు చూశారంటే తెలుస్తుంది. అన్ని సందుల్లోనూ గుడివీధుల్లోనూ సాధువులు ఎక్కువగా అక్కడక్కడా కనిపిస్తారు. ఎందరో ఉపాచకులు ఉన్నారు, సాధువులుగా ఉన్నారు. మన ఇండియాలో ఎన్నో రకాల సాధువులు, జ్ఞానులు కనిపిస్తుంటారు. ఇంతగా ఎదిగారు, ఇంతగా పెరిగారు. కానీ అలా ఉండి కూడా ప్రజలకు ఏ విధంగానూ మనశ్శాంతి లభించట్లేదు. ప్రజలు అమాంతం మారిపోయే వాళ్లలా కనిపించట్లేదు. దీనికి తగిన కారణాలేమిటి? ఇంతమంది సాధువులున్నారు, వీళ్లను చూడాల్సిన అవసరం ప్రజలకు ఎందుకు ఏర్పడింది? దీనికి నేనేమంటానంటే, ఏ స్థాయికి భౌతికమనేది మనలో పెరిగిందో భగవంతునికి, సాధువులకి, తర్వాత దేవాలయాలకు, గురువులకి అవసరమనేది వ్యాపించింది. ఏమంటే ప్రజలు నలువైపులా దిగుళ్ళు 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 అని ఉంటే దిగుళ్లను సహించలేకపోతున్నారు. ఇంట్లో దిగులు, బిజినెస్లో దిగులు, పనిచేసే చోట అంతటా దిగుళ్ళు, సమాజంలో దిగుళ్ళు, ఇంట్లో తర్వాత కుటుంబంలో దిగుళ్ళు, ఎటు చూసినా దిగుళ్ళు. పాపం తను ఎంత అని సహించగలదు? అంచేత ఈ సహించే శక్తిని పొందడానికి ఏదో ఒక మార్గాన్ని వెతుక్కోవాలి కదా. మనశ్శాంతి కోసం గుళ్లకు వెళ్తారు, గురువుల దగ్గరికి వెళ్తారు, సాధువులు దర్శించుకుంటారు. తనలో ఎన్ని సమస్యలున్నాయో అంత మేరకు భగవంతుని పట్ల భక్తి పెరుగుతూనే ఉంది. ఇదే కారణం. అది మాత్రమే కాదు, నేరుగా చూసే భక్తి ఎక్కువ, అలాగే మిగతా భక్తి అత్యాస. ఈ భక్తి తప్ప జ్ఞానుల భక్తి చాలా పల్చగానే ఉంది. ఒక సోదరుడు వచ్చేవాడు, నన్ను కలుసుకున్నప్పుడు ఆయన అన్నారు, నేను చాలా సరదాగా గలాట చేస్తూ మాట్లాడారు, కానీ విషయం చాలా కరెక్ట్గా ఉండేది. ఆయన అన్నారు, నా దగ్గర లెక్కలేనంతగా డబ్బు వచ్చేసింది, బండి కూడా నా ఇంటి గుమ్మం ముందు నిలబడుంది, కానీ మారుతి పాపం, నా మనసులో ఒక ఆశ ఉంది, నా ఇంట్లో ఒక ఆనందం ఉండాలి కదా. నేను రోజూ వినాయకుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను. గణపతి దేవుడితో చెప్తున్నాను, దేవా, గణపతి దేవా, నాకు మాత్రం రిచ్ కారు దొరికిందంటే ఖచ్చితంగా నేను నీకు లడ్లు చేసి నైవేద్యం పెడతాను. అతను అన్నది విని నేను అన్నాను, ఏమయ్యా, నువ్వేంటి గణపతి దేవుడితోటి రిచ్ కారు కోరుకున్నావు? ఆయనే ఇంతకాలంగా ఎలుక పిల్లతో లోకమంతా తిరిగేస్తున్నాడు కదా. మరి అలాంటి ఆయనకే రిచ్ కారు లేనప్పుడు నీకెలా ఇస్తాడు? ఆయనకి లడ్డు ఇవ్వడం అంటే అంత ఆషామాషి అయిపోయిందా? నీ లడ్డు కోసం ఆయన మొహం వాచున్నాడా? ఇదెక్కడ ఒప్పందం? ఒక లడ్డు కోసం ఒక రిచ్ కారు కోరుకుంటావా? ఇది స్వార్థపూరితం అనిపించలేదా? ఇటువంటి పనులు ఇలాగే ఉంటాయి. నా కార్యం ఇలా సక్సెస్ కావాలి, అలా సక్సెస్ కావాలి అనే ఆశలుంటాయి కదా. ఇంకొందరు ఏవేవో కోరుకుంటారు, నా పని బాగా జరగాలి, ఈ పని బాగా జరగాలి, నా కొడుకు గొప్పవాడు కావాలి, లేదంటే నా భర్త మందు కొట్టే అలవాటు మానేయాలి, నేను నీకు ఇంట్లోంచి ప్రసాదం చేసి తీసుకొచ్చి నీకు నైవేద్యం పెడతాను అని కోరుకుంటారు. ఇలా ఎంతో మంది వేడుకోవడం జరుగుతూనే ఉంటుంది. భగవంతుడు ఇలాంటి మాటలు వినడానికి ఆయనేమీ అక్కడ కూర్చోలేదే.
ఆయనకేం వేరే పని పాట లేదా ఏంటి? ఇదంతా రాంగ్ నమ్మకమే. మన కర్మ సిద్ధాంతం ప్రకారమే జరిగేది జరుగుతుంది. ఈ సిద్ధాంతం నుంచి మనం బయటపడడం సాధ్యమా చెప్పండి? ఎవరూ ఈ సిద్ధాంతాన్ని బ్రేక్ చేయలేరు. అందరికీ తమ తమ కర్మ కొద్దీ ఫలితం ఉంటుంది. ఇందులో మీరు ఏం కావాలన్నా చేయొచ్చు, కానీ ఏమీ జరగదు. మీకు పుణ్యం అనే కర్మఫలం రాసిపెట్టుంటే ఈ పుణ్యకర్మ ఫలితం వచ్చి మంచి చెడ్డలు జరిపిస్తూ ఉంటుంది. మంచి కర్మ కాకపోతే మీరు ఎంత తిరిగినా ఊరికే అలసి సొలసిపోవాల్సిందే. ఈ కర్మవిధి యొక్క సిద్ధాంతం అనేది ఎన్నడూ మారనే మారదు. ఇంతకంటే ఏం జరుగుతుంది? ఈ స్వార్థపూరిత భక్తి ఈ విధంగానే ఉంటుంది. తర్వాత రెండోది ఈ అత్యాస భక్తి. ఈ భక్తి గలవాళ్ల గురించి చెప్పాలంటే వీళ్ల భక్తి నెరవేరే సమయం వచ్చే వరకు వాళ్ళు వచ్చి దాన్ని వదలడం లేదు. ఇది వాళ్ళకి సాధ్యపడడం లేదు. వాళ్ళు చాలా పొగరుగాను మాట్లాడుతుంటారు. ఏదో పొందాలనే లక్ష్యంతో అదే ధ్యాసతో ఉండిపోతారు. దానికోసమే అలసిపోయేలా తిరుగుతుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది జరిగేదాకా వదిలిపెట్టడం లేదు. ఈ విధంగా ఒక నిర్ణయంతోనే వాళ్ళుంటారు. అన్ని స్థలాలకి వెళ్తారు. కానీ కరెక్టైన స్థలంలో జ్ఞాని కనిపిస్తే అరెరే మనకు ఆత్మజ్ఞానం దక్కాలి, అలాగే ఈ ఆత్మజ్ఞానం దక్కించుకుని జనన మరణాల నుంచి వేరుపడాలి, ఎలాగైనా ఉండని వాళ్ల నిర్ణయం నెగ్గే వరకు వాళ్ళు దీన్ని వదలడమే లేదు. ప్రజలేం చేస్తున్నారు? మనకు దొరకడం వల్ల ఓకే, మనకు దొరకపోయినా ఓకే. ఈ విధంగా ఉండకూడదు. ఈ పేరాస భక్తి ఇలా కాదు. ఈ నిర్ణయం దృఢమైంది, అయితే ఇది నిజంగా నెరవేరకుండా ఉంటుంది. దీనికోసం వీళ్ళు ఏం చేయడానికైనా సిద్ధమే. ఈ విధమైన భక్తి చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ భక్తికి తర్వాత భక్తే జ్ఞానభక్తి అనేది. జ్ఞానభక్తి అనేది టాప్ లెవెల్లో ఉంటుంది. మహాత్ములు ఉన్నారు కదా, జ్ఞానభక్తి గురించి శ్రీకృష్ణుడే చెప్పాడు. నాకు జ్ఞానభక్తులంటే చాలా ఇష్టం. జ్ఞానభక్తుల్లో నేను కొలువు ఉన్నాను. నాకు వచ్చి వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళని ఈయనంటాడు. ఎందుకంటే జ్ఞానభక్తి లక్ష్య సాధన ఇలాగే కదా ఉంటుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తం పొంది జననం మరణం వీటి నుంచి విముక్తి పొందాలి కదా. లౌకికంలో ఉన్నా కూడా వాళ్ళు అన్ని విషయాల్లోనూ అంటీ ముట్టనట్టే ఉంటారు. ఇందులోనూ వాళ్ళకి శ్రద్ధ అనేదే ఉండదు. అన్నీ చేస్తారు, కానీ వీళ్ళు సులభంగా చేసేస్తారు. లోపల మనం ఏ విధంగా ఆత్మజ్ఞానం పొందగలం, ఎలా మనం బాధల నుంచి విముక్తి పొందాలి, ఇదే లక్ష్యమై ఉంది. ఇదే రాత్రింబవళ్ళు వాళ్ల మైండ్లో రన్ అయ్యేది. అలాగే జ్ఞానభక్తిని పొందే టైంలో వాళ్లే భగవంతుడిగా మారిపోతుంటారు. జ్ఞానభక్తి అనేది భగవంతునికి ఈక్వల్గా చెప్పడం జరిగింది. అలాగే జ్ఞానభక్తి అనేది చాలా తక్కువగానే చూస్తారు, అందులోనూ 1000 సంవత్సరాల్లో ఒకటి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముని భక్తితో కొలిచింది నర్సీ మెహతా మీరా. మహాభక్తులుగా నిలిచారు. వాళ్ల జీవితంలో ఇంతకు మించి ఏమీ లేదు. వీళ్ళు భగవంతుని చూస్తే చాలు అని అన్నిటినీ వదిలేసి వెళ్తారు. తమకేమీ వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. నర్సీ మెహతా అన్నీ వదులుకుని వెళ్లారు. సాధువు తుకారాం వీరు కూడా ఈ రకంగానే నడుచుకునేవారు. సర్వమూ వదిలేశారు. కానీ చాలా తక్కువ మందే ఉండేవాళ్లు ఫలితం పొందినవాళ్లు. అందువల్ల జ్ఞానులకు జ్ఞానం ప్రాప్తమయ్యే వరకు దీని వెనకాల వెళుతూనే ఉంటారు. అందువల్ల నర్సీ మెహతా ఏమన్నారంటే, ఈ చోట ఎన్ని సాధనలు చేసినా జ్ఞాన సాధన కాలేదే, అప్పుడు సర్వజ్ఞానాలు కల్లలే. ఈ జ్ఞానం దక్కనప్పుడు నువ్వెన్ని సాధనలు చేసినా అవన్నీ అబద్ధమే. ఆత్మజ్ఞానం పొందడం చాలా కష్టమైన విషయం. ఇతని జీవితంలో ఒక ఉపదేశం చెప్పాడు. ఇది అందరూ అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. అయినా ఇదే విధంగా మనల్ని వెతికి వెతికి జ్ఞానం పొందినవారే. శ్రీమద్ రాజచంద్ర మహాత్ముల వారి గురువుగా ఉండేవారు. మహాత్ముల స్వయం సంకల్పనలో ఇది వివరించారు.
శ్రీమద్ రాజచంద్రులు కూడా ఆయన మాట్లాడిందంతా ఆ బుక్కులో రాసుంచారు. అటువంటి మహాపురుషులుగా ఉండేవారు. గాంధీజీ ఇంతవరకు ఇటువంటి మహాత్ములను చూడలేదు అన్నారు. అలాగే ఆయన 23వ ఏట ఆత్మజ్ఞానం పొందారు. అలాగే బాగా వర్ణన చేశారు. ఈ వయసులో ఆత్మజ్ఞానం ప్రాప్తమవ్వడం గొప్ప విషయం కదా. చాలా చిన్న వయసులోనే సాత్వికంగా ఉండేవారు. ఆ వయసు నుంచే ఆయనకొచ్చి ఆత్మజ్ఞానం దొరికింది. చిన్న వయసులోనే ఆయనకది సాధ్యమయ్యింది. 900 జన్మలకు సరిపడ ప్రాప్తం దొరికింది. అతని ఆయుష్ చాలా తక్కువగా ఉండేది. చాలా కాలం ప్రాణాలతో లేరు. కాని ఆయన నోట్నుంచి వచ్చిన మాటలు, ఆయనకి లౌకికంలో ఏ విధమైన ఆసక్తి లేదు. ఆత్మప్రాప్తం కావాలనే ఆశ మాత్రమే ఉండేది. అన్నిటికీ మించి ఆయన బోలెడని సాధనలు చేస్తూనే ఉండేవారు. అది మాత్రమే కాదు, ఆ రోజుల్లో చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. చాలా చిన్న వయసులోనే, అంటే 13-14 ఏళ్లప్పుడే ఆయనకి పెళ్లి జరిగిపోయింది. ఆయనకు పెళ్లి అయిన తర్వాత ఈ లౌకికంలో కొంచెం కూడా శ్రద్ధ అనేది ఉండేది కాదు. అతని పరిస్థితి ఎలా ఉండేదంటే, ఆయన గురించి ఆయనే చెప్పారు. అంటే ఒక పెళ్ళైన మనిషికి అతని జీవితకాలంలో కేవలం ఒకే ఒక్క రోజే పెళ్ళాం మీద మోహంతో ఉండడం సాధ్యము అన్నాడు. పెళ్ళాం మీద మోజు ఒకే ఒక్క రోజు మాత్రమే. ఈ ఒక్క రోజు మోహం జీవితాంతం ఉండడం కూడా అతని విషయంలో ఉండలేదు. ఇటువంటి ఒక విరక్తితోనే ఆయన ఉండేవారు. విరక్తిగానే ఆయన ఉండేవారు. లౌకికంలో ఉండేవారు. పెళ్ళాం ఉండేది కానీ ఆసక్తి లేదు. జ్ఞానులకు ఇవన్నీ తీపి గుర్తులు. పెద్ద పెద్ద బిజినెస్లు అవి చేస్తున్నా కూడా అందులో ఏ ఇంట్రెస్టు ఉండేది కాదు. వాళ్ల వ్యాపారంలో ఆయన బాగా డబ్బు సంపాదించారు. కాని ఆయన విరక్తిగానే ఉండేవారు. ఆయనకి ఎన్ని ఉన్నా సరే ఆయనకి ఈ బిజినెస్లో ఆయనకి పట్టు ఉండేది కాదు. లేదంటే ఏ పుస్తకమైనా ఆయన చదువుతూ తన మైండ్ని దానిపై లగ్నం ఆయన చేసేవారు. ఆలోచన అంతా దానిమీదే ఉంటుంది. చాలాసేపటిదాకా ఇందులోనే తన జీవితాన్ని అంకితం చేశారు. మధ్య మధ్యలో సత్సంగాలు విన్నారు. ఇటువంటి తెలివితేటలే ఉంటాయి ఈ మహాత్ములకు. ఇటువంటి బుద్ధే కలిగి ఉంటారు. ఇలా ఉండడం ఒక గొప్ప విషయం కదా. వాళ్ళు అష్టావధానం అని కూడా అనొచ్చు. అంటే ఒకేసారి మీరు వారి దగ్గర ఎన్ని విషయాలు అడిగినా అందులో ఒక్కటి కూడా వదలకుండా అన్నిటినీ చెప్పేస్తారు. ఒక్కటి వదలకుండా అన్నిటినీ సమాధానం చెప్తారు. అలాగే ఇతరుల లాంగ్వేజ్, ఉదాహరణకి వారి గ్రీక్ లాంగ్వేజ్ అనుకోండి, ఈ కవితలు అవి ఉంటాయి. వాటిని ఒకసారి చదివితే చాలు, ఒకసారి చూస్తే చాలు, వెంటనే దాని గురించి వారు సర్వం వివరంగా విన్నవిస్తారు. పెద్ద స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండేవి. వారు ఒక్క విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తారు, మర్యాదలో. ఇది వారికి నచ్చిన ఒక విషయం అనుకోండి. అందరూ హద్దులకు మించి మర్యాదలిచ్చారు. క్వీన్ విక్టోరియా ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చింది. అది మాత్రమే కాదు, ఇంగ్లాండ్కి రండి, మా ముందు నిలబడి మీ అష్టావధానం చేసి చూపండి అంటే ఆయనేమో చాలా స్ట్రిక్ట్గా నేను రాను అనేశారు. నేను దేనికి చెల్లించను, నేను ఆత్మ గురించి తెలుసుకోవాలి, నేను నిజమైన ఆత్మ గురించి తెలుసుకోవాలంటే అని అన్నారు. శుభ్రంగా లేదని పోకుండా ఉండిపోయారు. ఇటువంటి మనిషికి ప్రాప్తం అనేది త్వరగా కుదిరిపోతుంది. హృదయంలో ఉన్న ఈ శుద్ధ ఆత్మే కదా దేవుడు. ఇంకోవైపు దాదా భగవాన్ ఈ విధంగానే జ్ఞానిగా ఉండేవారు. ఆయన పేరు అంబాలా లోహిభాయ్ పటేల్. ఇంకొకరు ఉండేవారు, భగవాన్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఆయన ఉండేవారు. ఆయనకి ఆత్మ అంటే ఏంటి, ఎలా ఉంటుందో వెతికి తెలుసుకోవాలనే ఆశ. ఇది ఏంటో తెలుసుకోవాలి. ఆయన లౌకికంలో ఉండేవారు, కానీ ఎందులోనూ ఆసక్తి లేదు. ఆయన కోరుకునేదంతా వట్టి జ్ఞానం మాత్రమే. పెళ్ళాం కూడా ఆయనకి అక్కర్లేదు అన్నారు. ఇటువంటి జ్ఞానులు దొరకడం చాలా కష్టం. ఆయనకి జ్ఞానం ఉన్నపాటుగా అందింది. ఇతనికి ఆత్మజ్ఞానం 1958లో ఉండేది. ఆయనకి 58లో అందిన జ్ఞానమే నాకొచ్చి 68లో జ్ఞానదీక్ష అయ్యింది. 2 గంటల్లోనే చాలా తేలిగ్గా దొరికింది.
ఈ విధంగా దాన్ని గుర్తుంచుకుని మనం ఎన్నడూ ఉండాలి. ఈ జ్ఞాపకం మనల్ని వదిలిపోకూడదు. దీనికోసం మనం ఏమీ చేయక్కర్లేదు. ఇదే మహాజ్ఞానుల క్రమబద్ధకరణ వరుస క్రమం. అంతవరకు నాకు ఏమీ తెలీదు. అంటే ఈ జ్ఞానం, ఆత్మ అనే మాటలన్నీ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత నాకు ఇంకేమీ అక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే రాయిని కూడా భగవంతుడిగా చూపించాలి. ఈ విధంగా మనం అన్నీ ప్రాప్తం కావాలి కదా. ఈ జ్ఞానుల నుంచి వచ్చి జ్ఞానం ఉంది చూసారా, ఇదే మనకు కావాలి. వేరేది మనకి అక్కర్లేదు. వేరేది లేదనడమే నిజం. మీరు చెప్పడం వినుంటారు, బంగారం పళ్ళెంలో పెట్టి ఇచ్చారంటే, అంటే బంగారం పెట్టి ఇస్తే వెంటనే పాదరసం కూడా బంగారం అవుతుందని అంటారు. కానీ జ్ఞానుల విషయంలో ఏమవుతుందంటే, అంటే ఒక జ్ఞాని స్పర్శ మనల్ని తాకితే చాలు, అది ఒక రకమైన గొప్ప అనుభూతిగా ఉంటుంది. వాళ్ళలా మార్చుకుంటారు. నాలాగే చేసి చూపిస్తాను అని అంటారు. నేను మీ నుంచి చాలా దూరం వెళ్ళలేదు. నాలాగే నేను మిమ్మల్ని తీర్చిదిద్దుతాను అని వారు అంటారు. ఇదే జ్ఞానుల మహత్యం అని కూడా మనం అనొచ్చు. ఈ జ్ఞానులు ఒకరికొకరు ఎందరికో ఇచ్చినట్టు కూడా అవుతుంది. అంటే ఒక దీపం ఉంది కదా, ఒక దీపాన్ని మనం వెలిగిస్తే దీని ద్వారా ఏ స్థాయిలో మనం వెలుగు పంచగలం? ఈ విధంగా వెలిగించే వెలుగే చాలా విశేషంగా ఉంటుంది. జ్ఞానుల దగ్గరున్న దీపానికి కూడా అంతవరకే విలువ. వాళ్ల దగ్గరున్న జ్యోతి నుంచి ఎన్నో జ్యోతులు వెలుగుతాయి. వాళ్లకు వెలిగించడం చాలా సులభమైన పని. వెలిగే జ్యోతి ఒకటి గనుక దొరికిందంటే అది ఉన్న జ్ఞానికే విలువెక్కువ. ఇందువల్లే జ్ఞానుల్ని ఎప్పుడూ మహానుభావులు అనేది. ఇటువంటి జ్ఞానులు మనకు దొరికితే ఆ తర్వాత దేవుళ్ళు అయిపోతారు. ఆ తర్వాత ఏ ఒక వ్యత్యాసం ఉండట్లేదు. మనల్ని చూడ్డానికి చాలామంది వస్తుంటారు. అందులో చూశారంటే చాలా వరకు జ్ఞానులుంటారు. వాళ్లంతా జీవితంలో మొదట్నుంచి విరక్తిగానే ఉంటారు. 17 ఏళ్లు ఉన్నవాళ్ల దగ్గర్నుంచి దాదాజీ దర్శనానికి ఈ చోటుకొస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ చదువుకుంటూ లౌకికంలో ఏ విషయమూ వదులుకోవడం లేదు. చదువు పూర్తవగానే ఉద్యోగం చేయొచ్చు, లేదా బిజినెస్ చేయొచ్చు, బాగా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ డబ్బు అనే విషయంలో ఒక్క ఆశ కూడా వాళ్ళకు లేదు. ఇతని తండ్రే అందరి ముందు చెప్పారు, అంటే మా అబ్బాయికి కొంచెం కూడా డబ్బు మీద ఆశ అనేదే కలగలేదు, అటాచ్మెంట్ కూడా లేదు. బిజినెస్లో చాలా పెద్ద అమౌంట్ చెక్కులవి తెస్తున్నాడు. ఇది ఏ విధంగా అతను తీసుకొచ్చి ఇస్తున్నాడు అంటే, ఒక చనిపోయిన ఎలుకను చేత్తో తెచ్చినట్టు చాలా జుగుప్సగా ఫీల్ అవుతూ తెస్తాడు. ఆ స్థాయిలో వాడు డబ్బుని ద్వేషించడం మొదలెట్టాడు. ఒక ఆశ కూడా లేదు. ఇది నేనే చూశాను. వాడికి కొంచెం కూడా ఆశ లేదు. అతను లక్షల కొద్దీ డబ్బు సంపాదించినా సరే తనకంటూ ఏం వద్దని చెప్పి ఇంట్లో ఎలుకను చూసినట్టు ఆ డబ్బుని వాడు చూస్తుంటాడు. డబ్బునంతా న్యాయరీతిలో ఖర్చు పెట్టాడు. ఇదొక విరక్తే కదా. నిజమైన జ్ఞానులు భక్తిలో ఇలాగే ఉంటారు. ఇటువంటి జ్ఞానులు దొరకడం చాలా చాలా కష్టం. అది కూడా ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. పాత రోజుల్లో ఉండేవారు. చాలా అంకితమైన భక్తి ఈ భగవంతుని మీద వారికి ఉంటుంది. గురువు దగ్గర ఇలాగే అందరి పట్ల ఉంటుంది. వీరు వచ్చి ఏకలవ్యుళ్ళ అందమైన పోలిక. ఏకలవ్యుడొచ్చి తన గురువుతో చాలా అటాచ్డ్గా ఉండేవాడు, పరమభక్తితో ఉండేవాడు. గురువు కోసం సమర్పించే బుద్ధి కలవాడు. ఆయన్ని భీముని కొడుకని అంటారు, ఆదివాసీ వనవాసి కొడుకని అంటారు. తనొక పెద్ద అటవిరాజు కావాలని కోరుకునేవాడు. అతనికి ద్రోణాచార్యుడు మహా గొప్పవాడని తెలుసు. విల్లు విద్య అందరికీ ఆయన నేర్పించారు. ఒకసారి ఇతను ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ
విద్య నేర్పించండని కోరుకున్నాడు. మీరు తప్ప నాకు ఇంకెవరు నేర్పిస్తారు, నేర్పించండని అని అడిగాడు. కాని దీనికి ముందే అర్జునుడు గురువు దగ్గరికి వెళ్ళి, జీవితంలో నేనొక మాట ఇచ్చాను, భరోసా ఇచ్చేశాను. ఈ లోకంలో నన్ను తప్ప మీ శిష్యుడిగా ఇంకెవర్ని చెప్పుకోకూడదు. ఇది నా విన్నపం. వెంటనే ఈయన కూడా సరే అని ఆయనకి మాటిచ్చేశాడు. ఇందులో శిష్యుడు ఎంత గ్రేట్ చూడండి. శిష్యుడి దగ్గర ఇంత గొప్పతనం ఉంది. ఒకరికొకరు ఏ రకంగా ఉన్నారు. ఆ తర్వాత ఏకలవ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు అలాంటి విద్యా బుద్ధులు మీరు నేర్పించాలి. వెంటనే మరి ద్రోణాచార్యుడు ఇటువంటిది ఖచ్చితంగా సాధ్యం కాదని అన్నాడు. అతను అడవి వైపు ఎటో వెళ్తున్నాడు. ఆ సమయంలో ఆ చోట అర్జునుడు ఇంకా చాలామంది ఆడుకోవడం ఇతను చూశాడు. అందరూ ఆ టైంలో అక్కడికి వెళ్లారు. తోడుగా వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక కుక్క కనిపించింది. ఆ కుక్క వచ్చి అది కూడా ఆడుకోవడం మొదలెట్టింది. అది ఆడుతూ పరుగులెడుతూ తీయడం చూపర్లకి చాలా ఆసక్తిగా అనిపించింది. అందరూ అక్కడ కూర్చుని చదువుకుంటున్నారు. ఇది వారికి డిస్టర్బ్ అయింది. స్టూడెంట్స్ అందరూ ఏమన్నారంటే, కుక్కకి బాగా ఆకలేస్తోంది, అది కుక్క నోరు ఎలా మూయించాలన్న దారి ఎవరికీ తెలియలేదు అన్నారు. అప్పుడు దూరంలో ఒక చోట ఏకలవ్యుడు వస్తూ ఉన్నాడు. అతను క్లాత్ చించి దాని నోటికి కట్లు వేశాడు. వెంటనే దాని నోరు మూసుకుపోయింది. ఒక చుక్క రక్తం కూడా కారలేదు. దాని నోరు మూసిన తర్వాత అది కొంచెం కూడా నోరు మెదపలేకపోయింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అరెరే, నీకు ఇన్ని విద్యలు ఎవరు నేర్పించారు అని అడిగారు. నీ గురువు ఎవరని అడిగారు. నా గురువు ద్రోణాచార్యులు అని చెప్పాడు. వెంటనే అర్జునుడు పరిగెత్తుకెళ్లి గురువుగారి దగ్గర అడిగాడు, మీరు ఎలా ఇచ్చిన మాట తప్పారు, మీరసలు ఇలా చేయొచ్చా అని అడిగాడు. కాని గురువుకు తెలిసిపోయింది. జ్ఞాననేత్రంతో ఆయన తెలుసుకున్నారు. తర్వాత ఏకలవ్యుణ్ణి పిలిచి అడిగాడు, అవును, నేను మీ శిష్యుణ్ణే అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నాను అని అన్నాడు. వెంటనే నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వు అని ద్రోణాచార్యుడు అడిగారు. వెంటనే ఇతను ఏం కావాలని అడిగాడు. ద్రోణుడు అతని దగ్గర నీ బొటనవేలు కావాలని అడిగారు. గురుదక్షిణగా ఇవ్వమన్నాడు. వెంటనే ఏకలవ్యుడు కట్ చేసి ఇచ్చాడు. అతనికి కొంచెం కూడా బాధ కలగలేదు. అంటే గురువు ఏం అడుగుతున్నాడని కూడా ఆలోచించలేదు. ఇటువంటి శిష్యునికి సమానంగా ఏ ఒక శిష్యుడు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండదు. గురువు కోసం తననే సమర్పించుకోవడానికి తయారుగా ఉన్నవాడు ఎందుకు గురువుగారి మాటని కాదనలేకపోయాడు? ఇతను చేసిన దానికి కారణం మరేదీ కాదు, గురువుగారి మాటను కాపాడడం కోసం అతను ఇలా చేశాడు. ఈ రోజుల్లో ఉన్న శిష్యులు జస్ట్ ఒక మాట వరుసకైనా ఇలాంటివి చెప్పరు. అంటే మీ ఇంటికెళ్ళి కొంచెం వేపుడు తీసుకురమ్మని చెప్తే వెంటనే వాడి బుద్ధి ఏమంటుంది, అది బాగోలేదు, ఇంట్లో చేసేది బాగాలేదని కుంటిసాకులు చెప్తాడు. ఏమైనా ఎన్నటికీ ఏకలవ్యుడే. అతను మాత్రమే అతను ఒక మాట కూడా అనకుండా గురువుగారి ఆజ్ఞను అలాగే పాటించాడు. ఒక బొటన వేలైన గురువుగారికి ఏదో ఒక రకంగా ఉపయోగపడిని అని అలా అనుకున్నాడు. జై సచ్చిదానంద.